కృష్ణకుమారి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, మనకి సినిమాల్లో ఉంటుంది మామూలుగా కూడా. దొంగలు పడ్డ ఎన్నాళ్ళకో పోలీసులు వచ్చారు, ఇలాగా కొన్ని సామెతలు ఉంటాయి. అలాగా మన హేమ గారు ఎప్పుడో నెల రోజులో 2 నెలలు అయినట్టుంది, ఆవిడ బెంగళూరులో పట్టుబడి డ్రగ్స్ విషయంలో పట్టుబడిందన్నారు, అరెస్ట్ చేశారన్నారు, రకరకాలు వచ్చినాయి అప్పట్లో. ఇప్పుడు ఆవిడ ఫ్రెష్ గా వచ్చి నేను ఒక టెస్ట్ చేయించుకున్నాను, నా చేతి నాకు బ్లడ్, నా రక్తంలో డ్రగ్స్ ఇవి లేవు, నన్ను కావాలని ఇరికించారు అని చెప్పి ఏకంగా రేవంత్ రెడ్డి అన్న అపాయింట్మెంట్ కావాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలి, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అక్కర్లేదు ఎవరికి. దేనికంటే గతంలో ఈ కాపు రిజర్వేషన్ టైంలో నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి, మోడీ గారికి ధన్యవాదాలు చెప్పింది ఈవిడ. ప్లస్ ఆ మధ్యన ఈవిడ వైసీపీలో కూడా జాయిన్ అయినట్టుంది కదా అనుకుంటండి ఈవిడ. అది కూడా ఉన్నట్టుంది. అంటే ఈ మొత్తం వ్యవహారం అంటే ఇటువంటి హేమ లాంటి వ్యక్తుల్ని, అంటే మీరు చాలా మందిని ఫ్యామిలీ కౌన్సిలర్ గా చూసుంటారు కదా. అసలు ఏంటండి వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? దొరికాక ఇలాగా నాటకాలు ఆడతారా, లేదా మొదటి నుంచి ఇలా ఉండే బ్యాచ్ ఏనండి? ఈ మధ్య కాలంలో తను వేరే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ, మీరు అసలు పార్టీకి వెళ్ళారా లేదా అంటే, అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అని అడిగింది. అంటే ఇప్పుడు పోలీసులు రేవ్ పార్టీ అంటే ఏంటో తెలుసుకోకుండా, అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోకుండానే అంత గుడ్డిగా డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి అని చెప్పి ఆవిడ భావిస్తుందా? అలాగే ప్రతి విషయానికి ఆవిడ నేను మనస్ఫూర్తిగా చెప్తాను అంటూ కొంచెం డొంక తిరుగుడుగా, కొంత లౌక్యంతో, కొంత అతి తెలివితోని మాట్లాడడం నాకు అర్థమైంది. మరి అసలు ఆ రేవ్ పార్టీలోనే ఈవిడ లేకపోతే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఆ పార్టీ దగ్గర అరెస్ట్ చేసింది నన్ను కాదు అంటది ఆవిడ. కానప్పుడు ఎవరో ఒక తెల్ల బట్టలు వేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఛానల్స్ లో చూపించారు, బాగుంది, కానీ ఆ అమ్మాయి నేను కాదు అంటది. ఆ అమ్మాయి నెయిల్ పాలిష్ వేరు, నా నెయిల్ పాలిష్ వేరు అని చెప్తుంది. ఎవరికైనా ఏమనిపిస్తుంది, నిజమే కదా, అప్పటికప్పుడు నెయిల్ పాలిష్లు ఎట్లా మారుస్తారు అని అనుకుంటారు. కానీ అక్కడ అరెస్ట్ చేయకుండానే హైదరాబాద్ దాకా వచ్చి, అంటే పార్టీలో పాల్గొనకపోతే హైదరాబాద్ దాకా వచ్చి నిన్ను తీసుకెళ్ళగలుగుతారా? అంటే పార్టీలో లేకుండా అరెస్ట్ చేశారా, ఉంటే అరెస్ట్ చేశారా అనే సంగతి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. పైగా సినిమా ఇండస్ట్రీ మంచిదే, నాకేమీ ఇబ్బంది లేదు, నన్ను వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారు. ఈ ఛా ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు ఒత్తిడి పెడితే మా మీద, అప్పుడు మా వాళ్ళు నన్ను సస్పెండ్ చేశారు తప్పితే అంతా చేసింది మీరే అని, అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ కన్ను బొమ్మరిల్లు అబ్బాయికి, బొమ్మరిల్లు ఏదో అబ్బాయి ఎవరు ఉన్నాడు సిద్ధార్థ్. బొమ్మరిల్లు సినిమాలో లాగా, అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు అని మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకటండి, రేవ్ పార్టీ అని ఈమెకు చెప్పకుండా అక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది, పిలిచారు, నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు, అందరితో పాటు నన్ను అరెస్ట్ చేశారు. ఇలా మాట్లాడుంటే, నేను మామూలు పార్టీ అనుకుని వెళ్ళాను, కాస్త హ్యాపెనింగ్ పార్టీ అనుకుని వెళ్ళాను, కాస్త హై ప్రొఫైల్ పార్టీ అని వెళ్ళాను నేను. కానీ అది పోలీసులకి నచ్చలేదు, పర్మిషన్స్ తీసుకోకపోవటం వలనో ఇంకొకటో ఇంకొకటో పొరపాటు జరిగింది అక్కడ అనేసి అంటే చాలా ఉమ్, మామూలుగా ఉండేది. ఇప్పటికీ కూడా ఆ బుకాయింపు తగ్గల. అంటే ఈవిడ అందరి ముందు ఒప్పేసుకోవాలని, లేకపోతే ఇంకోటి ఇంకోటి, కన్ఫెషన్ గురించి కాదు ఇక్కడ ప్రశ్న. అసలు అందరూ ఆలోచిస్తున్నది ఏంటి అంటే, అసలు
నిషేధిత ప్రాంతాల్లోకి, నిషిద్ధ ప్రాంతాల్లోకి పోలీసులు వాళ్ళ హక్కుని వాళ్ళు ఉపయోగించుకునే ప్రదేశాల్లోకి, అంటే చట్టాన్ని ఉపయోగించుకోగలిగిన ప్రదేశాల్లోకి, చట్టం పరమైన అంటే చట్టానికి ఆమోదమైన చోటుకి పోలీసులు ఎందుకు వెళ్తారు? ఒకవేళ వెళ్ళినా అరే అనుకోకుండా వచ్చామని వెనక్కి వచ్చేస్తారు. కానీ పోలీసులు ఇక్కడ చట్ట విరుద్ధమైనవి జరుగుతున్నాయి అని తెలిసి వెళ్ళే ప్రదేశాలకి అసలు మనం ఎందుకు వెళ్ళాలి? ఆడైనా మగైనా, నేనేమి ఆడవాళ్ళు వెళ్ళకూడదు మగవాళ్ళు అయితే వెళ్ళొచ్చు, మగవాళ్ళు ఏం చేసినా తప్పు లేదు, ఆడవాళ్లే చేయకూడదు అనే కబుర్లు నేను చెప్పట్లేదు. ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకమైన పనులు జరిగే చోట్లకి ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ తెలియక వెళితే కూడా అక్కడి నుంచి బయటికి రావడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఆ పార్టీ ఎంట్రీ ఫీజు దగ్గర నుంచి అన్ని చాలా వివాదాలు నడుస్తున్నాయి. ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరని, ఇలా రకరకాలు తెలుస్తున్నాయి. ఎవరైతే వైసీపీ పార్టీ నాయకుడి బర్త్డే పార్టీయో అతనితోటి నీకు అంతకు ముందు కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చాలా ఫొటోస్ బయటకు వచ్చినాయి. అవి అబద్ధమా? లేకపోతే ఆ ఆ- ఆ అతనికి అతని బర్త్డే పార్టీ అంటే అసలు అంత అతను వెనక ఏం చేస్తాడో తెలియకుండానే అతనితో స్నేహం చేసేంత ఆ అమాయకురాలా మీరు? ఇప్పుడు చాలా ఉన్నాయి ప్రశ్నలు. చాలా సింపుల్ గా నా టెస్ట్లు ఇవి అని మాట్లాడితే ఇప్పుడు పోలీసులే ఇచ్చారు ఆధారాలు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయని, డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి అని. అది మొదటిసారి తీసుకుంటే కూడా ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఎవరు తప్పు పట్టరండి. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి వాళ్ళు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా బాధితులే. డ్రగ్స్ అమ్మే వాళ్ళు, డ్రగ్స్ తయారు చేసే వాళ్ళని శిక్షిస్తుంది చట్టం. వీళ్ళని బాధితులుగానే చూస్తుంది. బాధితులుగానే చూసి, కాకపోతే ఏమంటదంటే మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి మీరు కొన్ని రోజులు అక్కడ ఉండి చికిత్స తీసుకుని, మానసిక చికిత్స తీసుకుని, థెరపీస్ తీసుకుని, కౌన్సిలింగ్ తీసుకుని మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా బయటికి రండి అని చెప్తుంది. ఇలా ఆరోగ్యంగా ఉన్నారు వీళ్ళు అని ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే అసలు మీ మీద కేసే ఉండదు. ఎందుకండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచ ప్రసిద్ధిగార్చిన డిగో మారడోనా అంతకంటే ఆ, గొప్పదేం కాదు కదా. హేమ కావచ్చు, ఇంకొకరు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు అంతకంటే గొప్పోళ్ళు ఏం కాదుగా. అతనే బానిస అయ్యాడు మాదక ద్రవ్యాలకి. అంటే ఇక్కడ ఒకటి ఉంది అతను మేడం. వీళ్ళకి పరువు నష్టంగా భావిస్తారేమో, డ్రగ్స్ తీసుకుంటున్నాం అని సమాజంలో తెలిస్తే పరువు నష్టంగా భావిస్తారేమో, అందుకే ఇలా ఆ, కాదండి, అంత అంత పరువు నష్టం అనుకునేదాన్ని ఎందుకు తీసుకోవాలి అసలు? అదే. తీసుకోకుండా ఉండొచ్చు కదా నిగ్రహంగా. ఇప్పుడు దేశంలో 140 కోట్ల మంది ఉంటే 140 కోట్ల మంది డ్రగ్స్ తీసుకోలేదు కదా. తీసుకునే అవకాశం కొంతమందికే వచ్చింది. మరి అలా వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆ, అది అవకాశం కాదు, ఒక రకంగా ఒక దురదృష్టం అనుకోండి. దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆవిడ ఆవిడ బాధ అంతా ఏంటంటే, నేను గప్చిప్గా పార్టీకి వెళ్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే పోలీసులు కదా చెప్పాల్సింది. అసలు ఈ ఛానల్స్ ఎందుకు మాట్లాడుతున్నాయి నా గురించి అని మాట్లాడు. అసలు పోలీసులు ఇవ్వాల్సిన వివరాలని పోలీసులు మీ దగ్గర నుంచి మీరు వివరాలు తీసుకోవాలి కానీ మా అసోసియేషన్ దగ్గరికి మీరు వివరాల కోసం ఎందుకు వచ్చారు, మైకులు ఎందుకు పెట్టారు ఇంకొక అని పాయింట్ చాలా. ఇక్కడ, ఇంకొక ఉమ్, పాయింట్ ఏంటంటే ఈ మా ఎన్నికలప్పుడు ఈవిడ ఛానల్స్ వాడుకుంది పూర్తిగా. పొలోమంటూ అదే డిబేట్ కదా వచ్చేసేది. మనక అదే నేను ఆ, చెప్పండి. నేను అక్కడికే వస్తున్నా. ఆ, ఇప్పుడు సినిమా ప్రమోషన్లప్పుడు మనకి ఛానల్స్ కావాలి. మన ఎలక్షన్స్ కి, మా ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు ప్రచారానికి ఛానల్స్ కావాలి. మన గురించి ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఛానల్స్ కావాలి. కానీ మనం తప్పు చేసినప్పుడు తప్పుని ఎత్తి చూపటం మట్టుకు చేయకూడదు. ఇది ముమ్మాటికి ఆవిడ ఆ పార్టీకి వెళ్ళడం, అక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతాయి అని ఆమె తెలియక వెళ్ళిందని అనుకుందాం. పోనీ తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళిందని అనుకుందాం. దురదృష్టవశాత్తు
మొదటిసారి పోలీసులు అక్కడికి వచ్చారు. ఈ సంగతి చెప్పొచ్చు. చాలా సింపుల్ గా అయిపోయే విషయాన్ని లాగి, ఇప్పుడు వేణుస్వామి ఉదంతం కూడా అంతే. సింపుల్ గా ఒక గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చుకున్నారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులు కేసుగా చూడటం కంటే కూడా ఇది ఒక కేస్ స్టడీగా చూడాలి. నా ఒక ఏమంటారు, ఎంఎస్డబ్ల్యూ చదివిన వ్యక్తిగా, నేను కౌన్సిలింగ్ ఇచ్చే మనిషిగా నేను చెప్తున్నాను ఒకటే మాట. మొదట్లోనే ఆవిడ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడే ఆ ఛానల్ కి అతను బాగున్నారా అని అడిగాడు. అడిగితే బాగున్నాను అని చెప్పాలి లెక్క అయితే. అంటే మానసిక స్థితి సరిగా ఉంటే, అంటే ఏ స్ట్రెస్, ఏ ఒత్తిడి లేకపోతే గనక, లోపల ఏ బాధ లేకపోతే బాగున్నాను అని చెప్పాలి. కానీ చాలా బాగున్నాను అంది. ఈ చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నారా అంటే అవును చాలా బాగున్నాను అంటే, ఒక ప్రశ్న సమాధానంలో రెండో మనిషి యొక్క మానసిక స్థితి అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంత స్ట్రెస్ లో ఉన్నారు. స్ట్రెస్ లో ఉండటం తప్పు కాదు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం కూడా తప్పు కాదు. అది ఒక పొరపాటు అనుకుని గ్రహించి దాని నుంచి బయటపడమని చెప్తున్నాం. సరే, అంటే ఆమె ఏ స్ట్రెస్ లో ఉందో ఇవాళ ఏంటి అంటే, ఆ స్ట్రెస్ ఎందుకు వచ్చింది అంటే, ఈ ఒక నెల రోజుల కాలం హేమ ఆ పార్టీకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన కాలం మొత్తాన్ని ఎరేజ్ చేయాలనే ఉద్దేశంలో ఉంది ఆవిడ. మనకి జీవితంలో కష్టాలు సుఖాలు, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు ఎట్లా అయితే ఉంటాయో ప్రతి మనిషికి జీవితంలో కూడా ఉంటాయి. అది మనం దాన్ని అంగీకరించాలి, ఆమోదించాలి. అప్పుడు మాత్రమే అసలు నాకు ఒక మంచి కొటేషన్ ఇష్టం. ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడు ఉండడు, పొరపాటు చేయని వాడు ఉండడు. అలా ఎవరైనా ఉన్నారు అంటే గనక వాళ్ళు ఏమీ చేయనట్లు లెక్క. ఏమీ చేయని వాడికంటే ఏదో ఒకటి చేసి తప్పో ఒప్పో చేసి తెలుసుకున్న వాడే గొప్పవాడు అని చెప్పి ఒక పెద్ద ఇంటర్నేషనల్ సైంట్ చెప్తారనమాట. అందుకని పొరపాట్లు జరుగుతాయి. కానీ నా పొరపాటు, నా తప్పు వేరే వాళ్ళకి ఒక గుణపాఠంగా ఉండాలి. నాకు ఫస్ట్ గుణపాఠంగా ఉండాలి, అలాగే వేరే వాళ్ళకు కూడా గుణపాఠంగా ఉండాలి అని అనుకుంటే గనక మనం ఇలా ఇట్నించటు అట్నించటు తిమ్మిని పంపించి చెయ్యాలని అనుకోము. ఇక్కడ జరుగుతుంది అదే. నేను అందుకే ఈ కేసును కేస్ స్టడీగా చూసి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి ఎప్పుడైనా సరే అనవసర స్నేహాలు లక్ష్యాన్ని దెబ్బతీసే స్నేహాలు, మనశ్శాంతిని హరించే డబ్బు, అలాగే ఒక కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా అనర్థమే ఒక మనిషి జీవితానికి, ఒక మనిషికి. ఇప్పుడు సంపద కూడా ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, వర్షంలాగా డబ్బు రావాలి ఏ వ్యక్తికైనా, వరదలాగా రాకూడదు అంటారు. కీర్తి ప్రతిష్టలు కూడా అంతే, నెమ్మది నెమ్మదిగా రావాలి, స్టేజ్ బై స్టేజ్ రావాలి. ఒకేసారి ఇప్పుడు 16 ఏళ్ళకి, 14 ఏళ్ళకి, 18 ఏళ్ళకి క్రీడా జీవితంలో ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోతారు, అందరి చేత కీర్తింపబడతారు. వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక చాలా మంది ఆగిపోతారు. జీవితం ఎప్పుడూ కూడా క్రీడలు కావచ్చు, నటన కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ఏదన్నా అవనివ్వండి, ఒక సమతుల్యత ఉండాలి, ఒక సంయమనం రావాలి. ఈ సమతుల్యత సంయమనం ఎప్పుడు వస్తాయి అంటే, ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు నాకంటే పై వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, నాకంటే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోవటం కావచ్చు. లేదండి, ఒక తాత్వికత రావాలి అంటే ప్రతి వయసులోనూ తాత్వికత అవసరం అవుతుంది.
అది మనకి మనకి వచ్చిన రోజున మనం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనకి రాని రోజు మన చుట్టూ పై సినిమా ప్రపంచం అనేది చాలా పెద్ద ఆ ఏమనాలి, ఇది ఒక మాయా తలతల తలతల మెరిసే ఒక మాయా ఒక భవనం అండి అది. ఒక ఒక ప్రపంచం ఇది. అద్దాల అద్దాల భవనం, మాయా మాయా భవనం. మాయా ప్రపంచం. నేనైతే ఈ సినిమా ప్రపంచం మీద ఆ రావూరి భరద్వాజ అనే ఆయన పాకుడు రాళ్ళు అని ఒక నవల రాశారు. ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన చరిత్రలు తెలుసుకోవటం. ఇప్పుడు సావిత్రి గారి బయోగ్రఫీ ఉంది. మేము సావిత్రి గారిని చూసి నేర్చుకున్నాము. ఆవిడ దగ్గర నటన ఎంత నేర్చుకున్నాము, వ్యక్తిగత జీవితం నుంచి కూడా అంత నేర్చుకున్నాము. ఆ డబ్బులు ఉన్నప్పుడు వాటిని జాగ్రత్త చేసుకోవటము, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము, ఇలా చేసిన వాళ్ళలో షావుకార్ జానకి గారు, కృష్ణకుమారి గారు, ఆ ఇట్లా వై విజయ దగ్గర నుంచి ఆఖరికి విజయశాంతి, ఆమె ఎప్పుడు ప్లానింగ్ చేసుకుంటానే ఉన్నారు. సరే, ఒడిదుడుకు అందరికి వస్తాయండి. ఎప్పటికైనా సరే అలాంటి ప్రదేశాలకి అంటే ఒకటి మేడం. వెళ్లకుండా ఉండటం అనేది. ఉమ్, అంటే ఒకటి మేడం, ఇప్పుడు హేమ గారిని మనం సావిత్రి గారితోటి, విజయశాంతి గారితోటి పోలిస్తే వాళ్ళని అవమానించినట్టే అవుతుందేమో. దేనికంటే వాళ్ళు ఏ రోజు బజార్కి ఎక్కలేదు. ఈ డ్రగ్స్ అనేది ఒక కాసేపు పక్కన పెట్టేయండి. ఈవిడ మా ఎలక్షన్స్ అనే ఒక్క ప్రక్రియలోనే నోరు పారేసుకోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము మనం చూసాం కదా చాలాసార్లు. నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టడము, అరిచేయడము. ఏంటంటే అర్థం కాలేదు. మా ఎలక్షన్స్ అప్పుడే ఆ, ఈవిడ ఉమ్, ఛానల్స్ ఎక్కి చాలా రచరచ చేసింది. సావిత్రి గారు కానీ, విజయశాంతి గారు కానీ ఎప్పుడూ అలా నోరు పరేసుకోలేదు వాళ్ళు బయట. అవును, అవును. ఇంకోటి నాకు అంటే కొన్నాళ్ళు పోతే నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాను, రేవు పార్టీ కాదని కూడా చెప్తుందేమో ఇవిడ నాకు. అందులో ఆ వెళ్ళాము, అందరం అక్కడ ప్రసాదం తిన్నాము, ఇలాగేమన్నా చెప్తుందేమో స్టోరీ కుక్ చేసి. అదే అప్పట్లో జస్ట్ నేను కేక్ కట్ చేసే వరకే అక్కడ ఉన్నాను, తర్వాత వచ్చేసాను అని అని అనింది. అవును. మళ్ళీనేమో నేను అసలు వెళ్ళారా లేదా అనే దానికి సరిగా సమాధానం చెప్పకుండా, అదే నేను అంటున్నా. జరిగింది జరిగింది, డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా, మారపటం మారటం ఎట్లా? ఇప్పుడు ఉమ్, మా అమ్మ కానీ చనిపోతే, మా అమ్మ శవం మీద కూడా మీరు రేటింగ్లు చేసి తెచ్చుకుని డబ్బులు సంపాదిస్తారని ఒక సూటి ప్రశ్న వేసింది. మరి నీ ప్రచారానికి ఉపయోగపడింది కూడా ఇవే కదా. పైగా తల్లి మీద మా అమ్మకి ఎప్పుడు నేను హెడ్ డౌన్ చేయనివ్వలేదు, చేయలేదు ఆవిడ అని చెప్పి మాట్లాడింది. అంటే నిజమే, అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు హెడ్ డౌన్ చేసేటట్లుగా చేసావా లేదా? ఇది ఒక్కసారి మొదటిసారేనా హెడ్ డౌన్ చేసేటట్లుగా చేసేది? నువ్వు ఎందుకు, నీకు అంత దురుస్థానం ఎందుకు? అంత దురుసుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడు కూడా ఆవేశంలో మాట్లాడిన మాటని సమర్థించుకోవాల్సి రావటము, లేకపోతే క్షమాపణ చెప్పాల్సి రావటమో జరుగుతుంది. ఆలోచనతోటి మాట్లాడండి, ఆవేశంతో మాట్లాడటం కాదు. ఆవేశంలో కూడా కొన్నిసార్లు నిజాలు మాట్లాడతాం, దాని గురించి ఏ, కాదు, అసలు అసలు ఆవేశమే వద్దు అనేది కాదు. ఒక ఆలోచనతో మాట్లాడండి. రెండో వ్యక్తి మీ దగ్గరకు వచ్చి నువ్వు ఇలా మాట్లాడావు అని ప్రశ్నించ పరిస్థితి కల్పించుకోవద్దు. ఎవరిమైనా పొరపాట్లు మాట్లాడతామండి. ఇప్పుడు నేను కూడా కొన్ని కొన్ని వీడియోల్లో హడావుడిలోనో లేకపోతే ఓవర్లాప్ అయ్యో ఏదో వెంటనే రెండు మొన్న నేను ఒక వీడియోలో మాట్లాడుతూ ఒక నలుగురు ఐదుగురు కలగలిస్తేనే ఇట్లాంటి నేరాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి అనే ప్రాసెస్ లో ఉమ్, నేరం జరిగిన తర్వాత నేరస్తుల్ని కాపాడే విషయంలో
అడ్వకేట్స్ కూడా ఈ నేరాలు జరగటంలో అడ్వకేట్స్ కూడా పాత్ర ఉంది అన్నాను. నా పక్కనున్న అడ్వకేట్స్ వెంటనే అభ్యంతరం తెలిపారు. ఆ నేరం జరగటంలో అడ్వకేట్స్ పాత్ర ఏముంది అని. సరేనండి, నేను తరువాత వస్తారు వీళ్ళు అనేది పోయి నేను అప్పుడే ఆ లైన్లో నేను చెప్పాను, ఇలాంటి డ్రగ్స్ వ్యాపారాలు జరగటానికి పోలీసులు, రాజకీయ నాయకులు, లేదు అనుకుంటే కొన్ని కొంతమంది అధికారులు, అంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, అలాగే లాయర్లు అని నేను కలిపేశాను. వాళ్ళు అభ్యంతరం చెప్పారు. అవునండి, కరెక్టే, కానీ ఇతను పక్కాగా నిందితుడు అని తెలిసిన తర్వాత కూడా ఆ నిందితుడిని రక్షిస్తారు చట్టంలో ఉన్న ఒక లూప్ హోల్ని పట్టుకొని. నేను అది చెప్దామని ఇక్కడే చెప్పేశాను, నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నాను అన్నాను. ఇప్పుడు అలా అనగానే మన కిరీటాలు ఏం కింద పడిపోవు కదండి. అలా జరుగుతూ ఉంటుంది. మనం ఒక ఫ్లోలో మాట్లాడేసినప్పుడు, రెండు వాళ్ళు అభ్యంతరం పెట్టినప్పుడు మనం మాట వెనక్కి తీసుకుంటాం, తప్పులేదు. ఇలా ఇలా ఏంటి అంటే, ఏదైనా సజావుగా ఒక చర్చను ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒక పరిష్కారం కావాల్సిందే అనే ఉద్దేశం మనకు ఉన్నప్పుడు, మనము కొంత సంయమనంతో మాట్లాడతాము. ఒకవేళ పొరపాటు మాట్లాడినా పొరపాటును సరిదిద్దుకుంటాం. ఇప్పుడు ఈవిడ నాకు ఆవిడంత కన్నీళ్ల పర్యంతం అయ్యి వాళ్ళ అమ్మ చావు గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, మరి ఇలాంటి పార్టీలకు వెళ్తే పోలీసులు పట్టుకున్నా పట్టుకోకపోయినా మీ అమ్మకు తెలిస్తే మీ అమ్మ బాధపడదా? అసలు అసలు కుటుంబాలు ఉంటాయి. ఎవరికైనా కుటుంబం ఉంటదండి. కుటుంబం లేకుండా ఎవ్వరు ఆకాశం నుంచి ఊడిపడరు. ప్రతి వ్యక్తికి తప్పు చేసేవాడికైనా, ఒప్పు చేసేవాడికైనా, ప్రతిష్ట తెచ్చుకునేవాడికైనా, అప్రతిష్ట ఫాలో అయ్యేవాడికైనా ఒక కుటుంబం అనేది ఉంటది. ఇప్పుడు చాలా మందిని చాలా ఆ తప్పుడు పనులు, చాలా నేరపూరితమైన పనులు చేయకుండా ఉండడానికి కుటుంబం ఒక కారణం. కానీ ఈ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, నేను చేయాల్సింది నేను చేస్తాను అన్నప్పుడు కుటుంబం కూడా ఆపలేదు. ఆపట్లేదు కాబట్టి ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక అత్యాచారం చేసే వ్యక్తి కుటుంబం ఉండదా? రేపు బయటకు వస్తే నన్ను ఏమనుకుంటారు అనే భయం అతనికి ఉండక్కర్లేదా? ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళే చాలా తప్పులు చేస్తున్నారు. అరే, ప్రజల ముందు దోషులుగా నిలబడతామే, ఈసారి ఎలక్షన్ వస్తే ఎలక్షన్ లో ఏమని వెళ్తాము అనే ఒక భయం వాళ్ళకు ఉంటే తప్పులు చేస్తారా వాళ్ళు? ఇవాళ చట్టసభల్లో, కేవలం పార్లమెంట్ లోనే, ఇంకా అసెంబ్లీల గురించి కాదండి, 33 మంది అత్యాచార ఘటనల్లో వాళ్ళకి పాత్ర ఉంది అని చెప్పి ఉన్నవాళ్ళు 33 మంది ఉన్నారు. ఏమి ఈ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళకి మేము టికెట్లు ఇవ్వము అంటే మార్పు రాదా? అలాగే ప్రతి ఒక్కళ్ళు, అది సినిమా వాళ్ళ, మామూలు వాళ్ళ, ఎవరా అనేది కాదు, మరీ ముఖ్యంగా ఈ ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఆర్థిక నేరాల్లో కూరుకుపోయే వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబాలు ఎంత వేదనకు గురవుతాయో తెలియదండి. పిల్లలు మరీ ముఖ్యంగా. ఒకసారి ఇట్లాగే గంజాయి కేసులో ఒక మహిళని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. తీసుకుని వెళ్తే ఆ జైల్లో ఆవిడ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది ఆరా తీస్తే మనము, అంటే నేను బయట ఉన్న చిల్డ్రన్ కన్ను జైల్లో ఉన్న పేరెంట్స్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటాను నేను. అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది చూసుకుని స్టేట్ హోమ్ లో ఉన్నారని తెలిసి స్టేట్ హోమ్ కి వెళ్ళాను. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, నేను మీ అమ్మ దగ్గర నుంచి వచ్చాను, మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో చూసి రమ్మంది మీ అమ్మ అని చెప్పి, నా డైలాగు కంప్లీట్ కూడా కాలేదు, ఆ పిల్లలు ఇద్దరూ నా దగ్గరకు వచ్చి నా ఒళ్ళో పడుకొని ఎంత సేపు ఏడ్చారో తెలుసా అండి. అసలు నేను కూడా ఏడవాల్సి వచ్చింది. అంటే ఆ పిల్లల బాధ నన్ను అంత కదిలించింది. అభంశుభం తెలియని పిల్లలే మమ్మల్ని ఎక్కడో తీసుకొచ్చి ఒక గవర్నమెంట్ హోమ్ లో పడేశారు, అక్కడ బాగానే చూసుకుంటారో చూసుకోరు అది వేరే విషయం, కానీ తల్లికి దూరం అవ్వాల్సిన అవసరం ఏంటండి? ఎందుకు ఈ నేరాలు చేస్తున్నారు? ఇంకొక కుటుంబంలో కూడా అంతే. తండ్రి ఏదో చాలా ఫ్రాడ్ చేశాడు, భార్య పేరు పెట్టాడు ఆ కంపెనీకి. పెడితే ఆ భార్యని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ పిల్లలు, ఆ తల్లి అక్కడ తల్లడిల్లిపోతుంది, నా పిల్లలు ఎట్లా ఉన్నారు అని. ఇక్కడ ఈ పిల్లలు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో అని వీళ్ళు తల్లడిల్లిపోతున్నారు.
అందుకే నేనేమంటున్నానంటే కుటుంబాల మీద మీకు అంత ప్రేమ ఉంటే చట్టబద్ధం చట్ట వ్యతిరేకమైన పనుల్లోకి వెళ్ళొద్దు, వెళ్ళకండి. వెళ్ళే పరిస్థితులు వస్తాయి మన చుట్టూ, ఉన్నాయి, అవే పరిస్థితులు ఉన్నాయి మన చుట్టూ. కానీ మనం రేపేంటి, ఈ రోజు సరదా ఉంటది, సరదాగా నడుస్తుంది కాదన్నాం, కానీ రేపేంటి ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళకి విపరీతమైన సౌకర్యాలు ఇస్తారు. ఆ సౌకర్యాలు ఇచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడలేరు. ఆ మత్తులో డ్రగ్స్ బిజినెస్ చేసేవాళ్ళు అంతే, గంజాయి బిజినెస్ చేసేవాళ్ళు అంతే. కానీ ఒక్కసారి చట్టానికి చిక్కితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అందుకని దయచేసి మనం సింపుల్ గా అయినా బతుకుదాం, కానీ ఒక న్యాయమైన దారిలో బతుకుదాం, అడ్డదారులు తొక్కొద్దు అనే దానికి నేను ఇవన్నీ కూడా చెప్తుంది ఎందుకు అంటే, ఎవరైనా దయచేసి పిల్లలు ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయొద్దు. పిల్లలు చాలా వాళ్ళ భవిష్యత్తు మీద, వాళ్ళ మెదడు మీద చాలా భయంకరమైన ప్రభావం పడుతుంది. మరి ఈమె కుటుంబం గురించి ఇంత బాధపడిపోతుంది కదా. ఇప్పుడు నా చుట్టూ ఉన్న స్నేహితులు ఎవరు, నా చుట్టూ ఉన్న స్నేహితులు ఏమి నేరాలు ఘోరాలు మోసాలు చేశారు అని ఒక్క ఆలోచన అక్కర్లేదా అండి? వాళ్ళతోటి సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళతోటి మనం మమేకం అయిపోతే, వాళ్ళతోటి కలిసి మనం ఊరేగితే మనం చెడ్డవాళ్ళం అవునో కాదో. నేను మంచిదాననే చెప్పుకుంటున్నాను కదా, కానీ మరి వాళ్ళ చెడు నాకు అంటుకోకుండా ఉండదు కదా. బురదలో పడిన తర్వాత బురదే అవుతుంది, బురద అవ్వకుండా ఉండదు. కళ్ళకి కనిపిస్తుంది అది బురద అని. అనే నాకు అక్కడ పన్నీర్ లాగా కనిపించిందే అని అనుకుంటే ఎట్లా? బురదకి పన్నీర్కి తెలియనంత తేడా, తెలియనంత అవివేకులు అయితే కాదు మనం. ఇది ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకైనా, ఇలాంటి పార్టీల్లోకి వెళ్ళే వాళ్ళైనా సరే, ఏదైనా మొగ్గలోనే తుడి చేసుకోవాలి. ఈ పార్టీల్లో కూడా మహిళలు ఎలా ఉపయోగించబడుతున్నారో కూడా మీకు తెలియంది కాదు హేమ గారు. ఇలా ఈ ఈ దగదగదగలాడే లైట్ల దగ్గరికి మిడుగుడు పురుగుల్లాగా వచ్చి నేల రాలిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళని రక్షించటానికి మీరు ఏదైనా చెయ్యండి, అంతేగాని ఆ పార్టీలు ఏర్పాట్లు చేయడానికో, ఆ పార్టీలు ఏర్పాటు చేస్తూ ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళతోటి స్నేహం చేయటం కూడా. అందుకే అంటారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో చెప్తాను. అక్కడ జరుగుతుంటే దానికి మనం వెళ్ళి ఇన్ని ఇక్కట్లు పాలవ్వాలా అనేది ప్రశ్న. ఎవరైనా వాళ్ళని వాళ్ళు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం. ఇవాళ లావణ్య రాస్తారు కేసు కూడా అదే కదా. ఏంటి అక్కడ మొత్తం ఒక 10 మంది తేలారు, ఇప్పటికి బయటకు వచ్చారు ఒక 10 మంది. ఈ 10 మందికి జీవితం అంటే భయం లేదు, భక్తి లేదు, లక్ష్యం లేదు, ఏమి లేదు. రాత్రి లేదు, పగలు లేదు, మంచి లేదు, చెడు లేదు, ఉచ్చం లేదు, నీచం లేదు. నోట్లోంచి వచ్చే మాటలు ఒక్క భయంకరమైన మాటలు. అసలు ఆ వీడియోలు, ఆడియోలు, టేపులు అవన్నీ వింటే అసలు వీళ్ళు మనుషులేనా, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, జీవితాలను ఇలా ఎందుకు చేసుకున్నారు? మళ్ళీ వీళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి, అది అన్నిటికన్నా బాధ. ఎవరు కుటుంబాలను వదిలేసేసుకుని నా ఇష్టం అన్నట్లు బతకట్లేదు ఇక్కడ. అందుకని దయచేసి మనం ఏ పని చేస్తే తన చేతుల్లోకి మనల్ని తీసుకోకుండా ఉంటది, నేను ఏ వ్యాపారం చేస్తే నలుగురికి చెడు లేకుండా ఉంటది, నేను ఏ మాట మాట్లాడితే నలుగురికి రకరకాల ఆ ఊహాగానాలకి తావిచ్చేలాగా ఉంటది, ఇవన్నీ తెలుసండి. తెలిసి కూడా తప్పు చేస్తుంది, ఇది క్షమించలేంది. ఇప్పటికైనా మారాలి ఎవరైనా సరే. ఆఖరికి ఇప్పుడు పెద్ద పెద్ద తత్వవేత్తలు అయ్యారు అంటే కూడా వాళ్ళు పుడుతూనే తత్వవేత్తలు కాలా. మనం అసలు అంత అవ్వక్కర్లా, వాళ్ళు అందించిన దాన్ని ఎంతో కొంత కొంచెమన్నా
ఏబిసిడీలన్నా 1 2 3లన్నా నేర్చుకున్నా గానీ మన జీవితానికి అవి ఒక మంచి బాటనేస్తాయి, గుణపాఠాలు నేర్పిస్తాయి, మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది మనకి. అలా అవ్వమని చెప్తున్నాం తప్పితే మాలో మెంబర్షిప్ ఇచ్చారా, తీసేశారా, ఏం చేశారు, మళ్ళీ ఇస్తానంటున్నారా, ఇది కాదు గీట్రాయి. కానీ దీన్నైతే మటుకు ఈ 3 నెలల కాలమో 2 నెలల కాలమో ఈ కాలం అయితే మటుకు మనం చెరిపివేయలేం. ఇది అర్థం చేసుకుంటే చాలు. నేను అదే కోరుకుంటున్నా. యువత కూడా ఈ రోజు ఇట్లాంటి వాటిని చూసి మనం ఏం చేస్తే మనం నవ్వులు పాలవుతాం, ఏం చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్తాం, మనం గాని మన కుటుంబం గాని అనేది నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. చూద్దాం మేడం, మరి ప్రజలు కూడా ఇటువంటి వారిని ప్రశ్నించాలండి. దేనికంటే ఆ, సరే, ఆవిడ మాదక ద్రవ్యాలు తీసుకుండొచ్చు గాక, ఒప్పుకుని నేను మారానని చెప్తే సమాజం హర్షిస్తుంది, 10 మందికి అవును. రోల్ మోడల్గా ఉంటుంది. అంతేగాని ఆ, ఇలాగా నెల రోజుల తర్వాత రావడం, ఇలా ఇన్ని అబద్ధాలు చెప్పడం కూడా ఆవిడ స్థాయికి తగ్గట్టుగా కాదేమో అని నాకు కూడా అనిపిస్తుంది. చూద్దాం మరి, ప్రజలకే వదిలేద్దాం ఏమి ఆలోచిస్తారో. ధన్యవాదాలు. ధన్యవాదాలు.